హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మెహందీ పౌడర్ అండ్ హెన్నా పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా గోరింటాకుతో హెన్నా మెహందీ లీవ్స్ అనేవి తీసుకోండి. గోరింటాకు తీసుకొని బాగా ఎండపెట్టుకోవాలండి. నేను ఒక కప్ వరకు తీసుకున్నాను. ఒక కప్ వరకు తీసుకొని ఈ ఆకుల్ని బాగా ఎండపెట్టుకున్నాను. ఒక వారం రోజులు, 4 days లేకపోతే 1 week బాగా డ్రై అయ్యేంత వరకు ఎండలో ఎండపెట్టుకోవాలి. ఈ విధంగా ఉన్న పచ్చాకులు తీసుకొని ఎండపెట్టుకోండి. మనము ఈ హెన్నా పౌడర్ని మనము ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి హెయిర్కి అండ్ మెహందీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు హెయిర్కి అండ్ హెన్నా పౌడర్ ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మెహందీకి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా వైట్ హెయిర్ బాగా ఉన్న వాళ్ళైతే కనుక ఈ హెన్నా పౌడర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మనకి వైట్ హెయిర్ అనేవి తగ్గుతాయి అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మనకు గోరింటాక్ ప్యాక్ కానీ లేదా పౌడర్ కానీ అప్లై చేసుకొని మనం హెయిర్ ప్యాక్ లాగా హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ తగ్గుతుంది అండ్ మెహందీగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక కప్ తీసుకున్నాను కదా గోరింటాకు లీవ్స్, అవి తీసుకొని ఒక 1 week వరకు బాగా ఎండపెట్టుకున్న తర్వాత పౌడర్ చేసుకున్నానండి. ఈ విధంగా మనము బాగా ఎండపెట్టుకునే ఆకులను పట్టే మనకి ఎన్ని రోజులు అనేది పౌడర్ నిల్వ ఉంటుందో మనకి అర్థమవుతుందండి. బాగా ఎండపెట్టుకుంటే కనుక మనకి 1 year 2 years అయినా ఉంటుంది ఎక్కువ మొత్తంలో మనం ప్రిపేర్ చేసుకుంటే. లేదు అంటే కనుక కొంచెం మొత్తంలో ప్రిపేర్ చేసుకున్నా చక్కగా బాగా ఎండిన తర్వాతే పౌడర్ చేసుకోండి. ఈ విధంగా నాకు ఒక చిన్న బాటిల్ కప్తో అయితే అయ్యిందండి. నాకు ఒక రోజుకి లేదా టూ టైమ్స్ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది హెయిర్కి అయితే. ఈ విధంగా తీసుకున్న హెన్నా పౌడర్ని మనము హెయిర్ ప్యాక్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో ఉసిరి పౌడర్ కానీ లేదా కర్రీ లీఫ్ పౌడర్ కానీ యాడ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మనం హెన్నా పౌడర్ అప్లై బోయే ముందు ఈ కర్రీ లీఫ్ పౌడరు అండ్ హెన్నా పౌడరు అండ్ గుంటె కరగడాకు పౌడర్ యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకొని హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత హెయిర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ అనేది. ఇలా మన హెయిర్కి అయితే కనుక ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అదే మనం మెహందీగా యూజ్ చేసుకోవచ్చు. గోరింటాకు మనము రుబ్బుకొని గోరింటాకు అనేది పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇవి బాగా ఎండపెట్టిన వాటితో కొంచెం లెమన్ యాడ్ చేసుకొని కొంచెం కర్డ్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం మెహందీగా కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా హెన్నా పౌడర్ని ఇన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అండి. నాకైతే 2 times వస్తుంది. ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకొని అయినా కానీ మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా మనం హెన్నా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం హెయిర్కి కానీ మెహందీకి కానీ యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెన్నా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి అండ్ హెయిర్ ప్యాక్గా యూజ్ చేసుకోవచ్చు, హెయిర్ మాస్క్గా యూజ్ చేసుకోవచ్చు, హెన్నా ప్యాక్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మెహందీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం బాగా మెత్తగా డ్రై లాగా కాకుండా బాగా మెత్తగా పౌడర్ చేసుకొని మనము స్టోర్ చేసుకొని పెట్టుకొని ఆయిల్కి ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్యాక్స్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని రకాల పౌడర్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ కర్రీ లీఫ్ పౌడర్ని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేసి చూపిస్తానండి. ఈ పౌడర్స్ అన్నిటినీ కూడా మనం హెన్నా ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. బయట మనం కొనుక్కోకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.